హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లలితాస్ వ్లాగ్. సో మీకు తమ్నేల్ చూడగానే అర్థమై ఉంటుంది ఈ వీడియో ఏంటనేది. సో ఎస్ అండి, మనకి యూట్యూబ్ అనేటువంటిది కొత్తగా నోటిఫికేషన్ అనేటువంటిది వదిలింది మానిటైజేషన్ గురించి. సో ఎలాంటి వీడియోస్ చేస్తే మనకి మానిటైజ్ అవుతుంది అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇలాంటివన్నీ మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సో రూల్స్ అంటే ఏమీ లేదండి, ఇంతకు ముందు ఉన్నట్టే, కాకపోతే ఇప్పుడు యూట్యూబ్ అనేటువంటిది మనకి అఫీషియల్ నోటీస్ అనేటువంటిది రిలీజ్ చేసింది. ఈ జూలై 15 నుంచి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటివి అప్లై అవ్వబోతున్నాయి. యూట్యూబ్ మనకి ఏం చెప్తుందంటే, మీరు అప్లోడ్ చేసే కంటెంట్ ఉంటుంది కదా, అది మీ ఓన్ కంటెంట్ అయి ఉండాలి. అంటే మీరు మీ ఓన్ మొబైల్లో రికార్డ్ చేసి అండ్ ఓన్ వాయిస్ ఇచ్చి ఉండాలన్నమాట. సో అలా అయితేనే అది మనం మానిటైజేషన్లోకి కౌంట్ అవుతుంది. ఇంకా మీరు రియాక్షన్ వీడియోస్ చేస్తుంటారు కదా, సో అలాంటి దానికి మీ వంతు మీ ఎఫర్ట్ పెట్టుండాలన్నమాట. సపోజ్ మీరు రియాక్షన్ ఇమేజెస్ ఏదైతే ఉంటుందో అది పైన పెట్టుకుని కింద మీరు మీ ఓన్ వాయిస్ ఇవ్వడం కానీ, దానికి లిప్సింక్ ఇవ్వడం కానీ, అలాంటిది ఏదైనా చేసి మీ వంతు మీ ఎఫర్ట్ ఇస్తే అది అలా చేసినప్పుడు మాత్రమే మనకి మానిటైజేషన్లోకి కౌంట్ అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ ఏఐ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తుంటారు కదా, సో వాళ్ళకి మానిటైజేషన్ అవ్వాలి అంటే వాళ్ళ ఓన్గా ఏఐ ఇమేజెస్ అనేటువంటిది క్రియేట్ చేయాలి. అలాగే క్రియేట్ చేసిన వాటికి వాళ్ళ ఓన్ వాయిస్ అనేటువంటిది ఇవ్వాలి. సపోజ్ టామ్ అండ్ జెర్రీ ఉంది, టామ్కి టామ్ వాయిస్ ఇవ్వాలి, జెర్రీకి జెర్రీ వాయిస్ ఇవ్వాలి. అలా ఓన్ వాయిస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తే మాత్రమే అవి మానిటైజేషన్లోకి కౌంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సేమ్ ఇప్పుడు యూట్యూబ్ చెప్పేదల్లా మీ ఓన్ కంటెంట్ క్రియేట్ చేసి ఉండాలి, మీ ఓన్గా మీరు వాయిస్ ఇచ్చుకుని అప్లోడ్ చేసి ఉండాలి. అలా అయితేనే ఏ వీడియోస్ అయినా సరే మనకి మానిటైజేషన్లోకి కౌంట్ అవుతాయి అన్నమాట. అలానే రిపీటెడ్గా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం కదా, సో అవి మనమే రికార్డ్ చేసి ఉండొచ్చు, మన ఓన్ కంటెంట్ అయి ఉండొచ్చు. సేమ్ వీడియోస్ని ట్వైస్ థ్రైస్ అప్లోడ్ చేస్తే అది రీయూజ్డ్ కంటెంట్గా వస్తుంది. సో అలాంటప్పుడు మీకు మానిటైజేషన్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అలానే మానిటైజేషన్ అవ్వదు. మీరు ఏదైనా కంటెంట్ రికార్డ్ చేసినప్పుడు అది మీరు మీ ఓన్ మొబైల్లో రికార్డ్ చేసుకుని దాన్ని మాత్రమే అప్లోడ్ చేయండి. సపోజ్ మీరు మీ ఫ్రెండ్ మొబైల్లో రికార్డ్ చేసుకుని దాన్ని వాట్సాప్ కానీ ఫైల్ షేరింగ్ ద్వారా కానీ డౌన్లోడ్ చేసుకుని దాన్ని మీరు అప్లోడ్ చేశారనుకోండి, అది కూడా రీయూజ్డ్ కంటెంట్గానే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇది షార్ట్ వీడియోస్కి సపరేట్గా రికార్డ్ చేసుకోండి, లైక్ వర్టికల్గా. అలాగే లాంగ్ వీడియోస్కి హారిజంటల్గా సపరేట్గా రికార్డ్ చేసుకుని మీరు అప్లోడ్ చేసుకోండి. సో మీరు లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేసిన కంటెంట్ని సేమ్ వీడియోని మీరు షార్ట్స్లో అప్లోడ్ చేయొద్దు. సో మేబీ అది కూడా మీకు రీయూజ్డ్ కంటెంట్గా వచ్చే ఛాన్సెస్ అనేటువంటిది ఉంది. మనము యూట్యూబ్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం వాటిని ఫాలో అవ్వి మనం వీడియోస్ అనేటువంటిది అప్లోడ్ చేసుకుంటే మన ఛానల్ మానిటైజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మెయిన్గా రీయూజ్డ్ కంటెంట్ యూజ్ చేయకండి. అండ్ అలాగే ఆల్రెడీ అప్లోడ్ చేసిన వాళ్ళవి తీసి అప్లోడ్ చేయడం అలాంటివి ఏం చేయొద్దు. ఏం చేసినా కానీ మీరు మీ ఓన్గా క్రియేట్ చేసుకోండి కంటెంట్, మీ ఓన్ వాయిస్ ఇచ్చుకోండి. ఇలా ఏం అప్లోడ్ చేసినా కానీ అది మనకి మానిటైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లలితా వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.